ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్పా రప్పా నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతా ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్లిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాను, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టమున్నా లేకపోయినా, మీ తండ్రి గారు ఏం మాట్లాడారో నేనున్నాను ఆ రోజు. ఆయన ఇంటర్నెట్ గురించి ఎన్ని జోకులు వేశారో విన్నారు. ఆ ఇంటర్నెట్టే ఈరోజు మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు మీకు ఏ రాజకీయంలో మీరు బెంగళూరు నుంచి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలు పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలున్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. మీరు భయం అచ్చెన్న గారు అరెస్టు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే, శుక్రవారం వచ్చిందంటే ఏ నాయకుడు అరెస్టు, శుక్రవారం వచ్చిందంటే ఏ పొక్లైన్లు ఏ ఇంటి మీద పడి ఎవడి ఇంటిని కూలుస్తారో తెలీదు. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇదే రమేష్ గారి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వెళ్లి ఆర్సలర్ మిట్టల్ దగ్గర చూడండి ఎన్ని 100 పొక్లైన్లు పనిచేస్తా ఉన్నాయో. నిర్మించడానికి మేం వాడితే ప్రజావేదిక దగ్గర నుంచి ఇళ్లు కూల్చడానికి మీరు పొక్లైన్లు వాడినటువంటి సంస్కృతి మీద ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోలేదు. నేరం మీ నైజం, నేరమయ రాజకీయాల్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో మీరు, మీ కుటుంబం.